హాయ్ ఫ్రెండ్స్, కెరీర్ 365 ఛానల్కి వెల్కమ్ అండి. 7th జూలై విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాం. ముందుగా మెయిన్ పాయింట్స్ చూసిన తర్వాత మనం డీటెయిల్గా చర్చిద్దాం. స్టెల్త్ విమానాలు దొరికిపోతాయంట. భారత్కు తొలి పాటానిక్ రాడర్ సిద్ధం అంటూ వచ్చింది. 171 ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయి. దాంట్లో 1.14 లక్షల సీట్లు పెరిగాయంట. దెబ్బకు దెబ్బ అంటూ ఇంగ్లాండ్లో రెండో టెస్ట్ సిరీస్లో భారత్ ఘన విజయం. ఇంకా మెయిన్ రైల్వే పిలుస్తుందని చెప్పేసి కొన్ని జాబ్స్ పడ్డాయి, టెక్నికల్ జాబ్స్. పోలీస్ అకాడమీలో హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ కాంట్రాక్ట్ ప్రతిపాదిక కొన్ని జాబ్స్ వచ్చాయంట. అంగన్వాడీ నియామకాలకు రోస్టర్ ఖరారు కమిటీ అంటే రోస్టర్కు కమిటీ ఖరారు చేసిందట. ఇంకా కొత్త ఎలన్ మాస్క్ కొత్త పార్టీని ప్రకటించారంట. పాలిటెక్నిక్ ఫీజు రియంబర్స్మెంట్పై పీఠమూడి అంటూ వచ్చింది. ఇంకా సౌత్ దేశాలకు అన్యాయం అంటూ నిన్న బ్రెజిల్లో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ గారు అన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ శాఖలో 1340 జేఈ కొలువులు. ఇంకా మనం మెయిన్గా న్యూస్లోకి వస్తే దెబ్బకు దెబ్బ అంటూ ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ సిరీస్లో భారత్ ఘన విజయం. 5 టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుందంటూ రెండో మ్యాచ్లో చివరి రోజు ఆకాశ్దీప్ 6 for 99 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. భారత్ విజయంతో సిరీస్ 1-1తో సమానమైందంట. నిన్న ఏమో 430 రన్స్ శుభ్మన్ గిల్ ఒకరే చేశారండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా స్టెల్త్ విమానాలు దొరికిపోతాయంట. మన భారత్ తొలి పాటానిక్ రాడర్ సిద్ధమంటూ ఇక డీటెయిల్గా చూస్తే రక్షణ పరిజ్ఞానంతో భారత కీలక మైలురాయి సాధించిందంట. శత్రు గగనతనాల దాడి యత్నాన్ని మరింత ముందుగానే విశిష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీ సమకూర్చుకుంది. తొలిసారి పాటానిక్ రాడర్ను రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరఫరాన భారత్ చేరింది. రాడర్లను ఎమర్జెన్సీ స్టెల్త్ విమానాలను ఇది ఇట్టే పసిగట్టేస్తుందంట. శత్రువులు ఎలక్ట్రానిక్ జామింగ్ యంత్రాలను ఇది లొంగదంట అండి. ఇది బెంగళూరులో DRDO సంబంధించిన ఎలక్ట్రానిక్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసిందంట. ఇంకా ఇంటర్నేషనల్ న్యూస్కి వస్తే కొత్త పార్టీని ప్రకటించిన మాస్క్ అంటే ఎలన్ మాస్క్ కొత్త పార్టీ ప్రకటించారు. అమెరికన్లకు స్వేచ్ఛ కల్పించడమే వెళ్ళాడంటూ. ఎలన్ మాస్క్ పార్టీని కూడా తక్కువ అంచనా వేయడానికి ఉండదండి. ఎందుకంటే ఈయనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని ఉన్నాయి, ట్విట్టర్ లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే ట్రంప్ కూడా కొంచెం ఆలోచిస్తుండు. PRCని విడుదల చేయాలని TSUTF వారు ఒక ప్రకటనలు తెలిపారండి. ఇక అది డీటెయిల్గా చూస్తే ఉద్యోగులు PRC పింఛన్దారులకు 10 విరమణ ప్రయోజనాలకు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని TSUTF డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని ఆ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం TSUTF ఆఫీస్లో బేరాల సమావేశంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చావా రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ PRC అమలు గడువు దాటి 2 ఏళ్ళు అయినందుకు ప్రభుత్వం దీన్ని సంబంధించిన నివేదిక తెప్పించి 2023 జూలై నుంచే అమలు చేయాలని. ఇది గత 2023కే PRC డేట్ అయిపోయిందండి. ఇంతవరకు నివేదిక వచ్చినా కానీ గవర్నమెంట్ PRC ఇవ్వట్లేదు. ఈ విషయంలో TSUTF వారు మద్దతు తెలిపారు. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వచ్చేస్తే ఎడ్యుకేషన్ న్యూస్కి వస్తే 171 కళాశాలలో 1.14 లక్షల సీట్లు ఉన్నాయంట. ఇది ఇంజనీరింగ్ కళాశాలలో. కన్వేర్ కోటాలో భర్తీ చేసేవి 76,795 మంది అంట. ఇంకా డీటెయిల్గా వస్తే కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో 21 ఉన్నాయంట, ప్రైవేట్ 148, ప్రైవేట్ యూనివర్సిటీలో 2, మొత్తం 171. గవర్నమెంట్ సీట్లు వచ్చి 5,808, ప్రైవేట్ సీట్లు వచ్చేసి 99,610. ఇది EWS కోటా కాకుండా అండి. టోటల్ సీట్లు ఉన్నాయి 1,07,218. ఇంకా బ్రాంచ్లు ఏమేమి ఉన్నాయో చూసుకోండి. CSE 26,150, ఇంకా సివిల్లో 3,129, మెకానిక్ 2,994. అలాగే నెక్స్ట్ న్యూస్కి వస్తే అంగన్వాడీ నియామకాలకు రోస్టర్కు ఖరారు కమిటీ ఇచ్చిందంట. డీటెయిల్లోకి పోతే ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అంగన్వాడీ సిబ్బంది నియామకాల్లో స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రత్యేక రోస్టర్ పాయింట్లు ఖరారు చేసేందుకు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కమిటీని నియమించారంట. ఈ కమిటీలో శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ GK సునంద గారు పాల్గొన్నారు. ఇంకా ఇతర ముఖ్య ఆఫీసర్లు కూడా దీంట్లో ఉన్నారంట.
ఈ కమిటీ ఏం చేస్తుందంటే వేరే రాష్ట్రాలలో విధానాలు ఎలా ఉన్నాయి పరిశీలించి కమిటీకి ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక బట్టి వీళ్ళు ఖరారు చేస్తారు అక్కడ ఎట్లా ఉన్నది అన్నది. సౌత్ దేశాలకు అన్యాయం అంటూ అంతర్జాతీయ సమస్యల్లో ప్రాధాన్యం దక్కడం లేదంటూ మోడీ నిన్న సమావేశాలు జరిగాయండి బ్రెజిల్లో. ఈ సమావేశంలో అన్నారు, ఇండియా సహా గ్లోబల్ సౌత్ దేశాలకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థలో అన్యాయం జరుగుతుందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారంట. ఇది ఇంటర్నేషనల్ న్యూస్లో భాగం అండి. ఇది రైల్వే పిలుస్తుందంట. రైల్వేలో ఏంటంటే కొన్ని టెక్నికల్ పోస్టులు పడ్డాయంట. గ్రేడ్ 3 గ్రేడ్ 1 పోస్టులు అండి. దీనికి చివరి తేదీ వచ్చేసి 28/7/2025. వెబ్సైట్ వచ్చేసి www.rrbapply.gov.in వెళ్ళి చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ చదివే ఉంటారు. ఇంకా పాలిటెక్నిక్ ఫీజు రియంబర్స్మెంట్పై పీఠమూడి ఇది తేలే వరకు తొలి విడత సీట్లు కేటాయింపులో పెండింగ్ అంట. అంటే ఇంతకుముందు ఫీజు వచ్చేసి 40,900 ఉండేది. అది ప్రైవేట్ కాలేజీలకు 39,000 మ్యాక్సిమం పెంచుకోవచ్చు ఫీజు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీటెయిల్గా చూద్దాం. పాలిటెక్నిక్ సీట్లు కేటాయింపులో ఆలస్యం కావడానికి ఫీజు రియంబర్స్మెంటే ఆ సమస్య కారణమని తెలిసింది. ఇప్పటి వరకు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల ఫీజు 14,900 ఉండేది. ఆయా కళాశాల విన్నపం మేరకు ₹39,000 వరకు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేపథ్యంలో గత విద్యా సంవత్సరం 2024-25 ప్రవేశాలకు ముగిసిన తర్వాత ఫీజు గరిష్టంగా 39,000 వరకు నిర్ణయిస్తూ విద్యాశాఖ జీవో జారీ చేసిందంట. మొత్తం 55 ప్రైవేటు కళాశాలలో 49 కళాశాలలకు ఆ ఫీజు ఉండగా మిగతా వాటికి 14,900 నుంచి 35,000 వరకు నిర్ణయించారంటే ఇప్పటికీ విద్యార్థి గరిష్టంగా 14,900 ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుందంట. ఇప్పుడు ప్రైవేట్ కళాశాల ఫీజు 39,000 వరకు ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ పెంచుకుంటే విద్యార్థులపై భారం పడుతుందని, దీనిపై సంక్షేమ శాఖ అధికారులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే మొత్తాన్ని పెంచాలని కొన్ని నెలల క్రితమే ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదంట. పాలిసెట్ తొలి విడత సీట్లు కేటాయిస్తే సీటు అలాట్మెంట్ ఆర్డర్తో ఎంతమంది ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు, సొంతంగా ఎంత ఫీజు చెల్లించాలో పొందుపరచాలి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై ఎటు తేల్చలేకపోతుండడంతో తొలి విడత సీట్ల కేటాయింపులో పెండింగ్లో పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఈ నెల 4వ తేదీలోపు పాలిసెట్ సీట్లు కేటాయించాల్సి ఉంది. దీనికోసం దాదాపు 20,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారంట అండి. వీళ్ళు ఫీజుది డెసిషన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ మిగతాయి కూడా రియంబర్స్మెంట్ ఇస్తే పెరిగినది కూడా వాళ్ళు వేస్తారు. ఒకవేళ పెంచకపోతే వాళ్ళ విద్యార్థులు జేబులోకి వెళ్ళి కట్టుకోవాల్సి వస్తుంది. ఇది విద్యార్థుల మీద భారం పడుతుంది. అందుకోసమే ఇలా పాలిసెట్ ఆగిపోయినట్టుంది సీట్ల కేటాయింపు. ఓకే, నోటిఫికేషన్ వస్తే PFRDAలో జాబ్స్ పడ్డాయండి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీలో వివిధ విభాగాల్లో 40 ఆఫీసర్ గ్రేడ్ A పోస్టులు వచ్చాయి. అర్హత పోస్టుకు అనుసరించి డిగ్రీ పీజీతో పాటు పని అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దీనికి మరిన్ని వివరాల కోసం www.pfrda.org.in వెళ్ళి చూడండి. ఇంకా అగ్నివీర్ MR మ్యూజిషియన్లు అంటూ పోస్టులు వచ్చాయి. దీనికి అర్హత వచ్చి కనీసం 50% మార్కులతో 10వ తరగతి లేదా విదేశీయ ఇదంటే సంగీతం నుండి సర్టిఫికేట్ అయి ఉండాలండి. వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ. ఎయిమ్స్లో గోరఖ్పూర్లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు, CARIలో రీసెర్చ్ ఫెలో ఉన్నాయంట. CCRASలో THSTIలో జాబ్స్ పడాయి. వెబ్సైట్ వచ్చేసి THIRES.in వెళ్ళి చూడండి. ఇది మల్టీ టాస్కింగ్ పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పోస్టులు కూడా ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ విషయాలకు వస్తే దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ అంటే ఇది దేశంలో మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటైందంట. ఇది కరెంట్ అఫైర్స్లో. తెలంగాణలో అత్యల్పగా ధరవల్పలం నమోదైందంట. మనం గత ఏడాది నుంచి చాలా తక్కువగా రేట్లు పెరిగాయంటే స్వల్పంగానే. ఇది వినియోగదారుల సూచిక CPI ఆధారంగా మే నెలలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసింది. ఇది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి సానుకూల సంకేతికంగా నిలుస్తుంది. ఇది కేరళ, కాశ్మీర్ తర్వాత మన తెలంగాణ ఉందంట 3వ స్థానంలో.
ఇది మంచి రైల్వే ప్రాజెక్ట్లో ఎల్ఎన్టీ రికార్డ్ అంటూ ఇది కూడా ఒక కరెంట్ అఫైర్. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ శాఖలో 1340 జేఈ పోస్టులు ఉన్నాయంటే ఇంజనీరింగ్ పోస్టులు. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చాయండి. ఇంకా డీటెయిల్డ్గా దీంట్లో ఇచ్చారు, ప్రిపరేషన్ ఎలా చేయాలన్నది కూడా న్యూస్ పేపర్లు ఇచ్చారండి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1340 జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్లో డిప్లొమా ఇంజనీరింగ్ చదివిన వారికి ఇదో మంచి అవకాశం అంటూ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చి 21 జూలై 2025 అండి. రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఈ పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 27 అక్టోబర్ 25 నుండి 31 అక్టోబర్ 25 ఉంటుంది. పేపర్ 2 వచ్చి జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. 2 దశల్లో ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 డీటెయిల్గా ఉన్నది ఏమేమి ఉంటాయి అన్నది. నెక్స్ట్ వచ్చేసి CCMBలో ఖాళీలు ఉన్నాయంట. ఇది ప్రాజెక్ట్ టెక్నికల్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు బట్టి డిగ్రీ, PG ఉత్తీర్ణతలై అనుభవమై ఉండాలా. ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎడ్యుకేషన్ అది కూడా ఉండాలా, క్వాలిఫికేషన్ కూడా. చివరి తేదీ జూలై 9 అండి. మరిన్ని వివరాల కోసం www.ccmb.res.inలో వెళ్ళి చూడండి. అదే కాకుండా పోలీస్ అకాడమీలో కాంట్రాక్ట్ ప్రతిపాదిక కింద విజిటింగ్ ప్రొఫెసర్ పోస్టులు కూడా పడ్డాయంట. టీచింగ్ మెథడాలజీ వచ్చి ఆఫ్లైన్లో ఉంటుంది. సైబర్ లా సెక్యూరిటీ మొత్తం లీగల్ మీద వచ్చిందంటే వాళ్ళకి లా గురించి. VNITలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వచ్చాయి. చివరి తేదీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆగస్టు 25 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం www.nit.ac.in. ఇక 7th జూలై వచ్చిన ఇవి వివరాలండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్లకి ఇంకా ఎడ్యుకేషన్ న్యూస్ కోసం రేపటి వీడియోలో ఎదురు చూస్తాం. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మిగతా వాళ్ళకు కూడా చేరే అవకాశం ఉంటుంది. నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.